తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ వేడుకలు వేములవాడ పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజులకు సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగితే వేములవాడ పట్టణంలో మాత్రం 7 రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం పెద్ద ఎత్తున మహిళలు మార్కెట్కు తరలివచ్చి తంగేడు, గునక, చిట్టి చామంతి, పట్టుకుచ్చు, బంతి, చామంతి రకరకాల పూలను కొనుగోలు చేసి నియమనిష్టలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మను పేర్చిన పిదప పసుపుతో గౌరమ్మను పూజించి నిత్య జీవితంలో కష్టసుఖాలను పాటలుగా మార్చి ఆడుతూ పాడారు. మహిళలు పలు కూడళ్లలో గుమ్మికూడి ఆటపాటలతో సంబరాలు నిర్వహించుకున్నారు. వేములవాడ మూలవాగులోని బతుకమ్మ తెప్ప వద్ద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటలకు మొదలైన బతుకమ్మ నిమజ్జన వేడుకలు రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి. మహిళలు బతుకమ్మ దాండి ఆటలు ఆడుతూ సందడి చేశారు. వేములవాడలో ఉన్న మహిళలకు అటు పుట్టినింటిలోని మెట్టనింటిలోని 2 చోట్ల బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొనే అవకాశం రావటం పట్టణ మహిళలు అదృష్టంగా భావిస్తారు. సప్తమాతృగల సాంప్రదాయ ప్రకారం అమ్మవారిని వివిధ రూపాలలో కొలుస్తారు. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, శాముండ అమ్మవారి పేర్ల ఆధారంగా వేద పండితులు సూచనల మేరకు నిర్వహిస్తున్నారు. వేములవాడ పట్టణంలోని మూలవాగు ప్రాంతంలో బతుకమ్మ నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన బతుకమ్మ తప్పెలో బతుకమ్మను నిమజ్జనం చేశారు. పోయిరా గౌరమ్మ, పోయిరా అంటూ ఘనంగా వేడుకోలు పలికారు. అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణంలో మహిళలు దాండియా కోలాటాలతో సందడి చేశారు. ఉదయం మున్సిపల్ కార్యాలయం నుండి బతుకమ్మ ప్రతిమను ఊరేగింపుగా మూలవాగు వరకు తీసుకుని వెళ్లి బతుకమ్మ తెప్ప వద్ద ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేనేజర్ సంపత్ రెడ్డితో పాటు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది శ్రీనివాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆహ్వానిస్తున్నాం. ఏఎస్పీ గౌరవ ఆహ్వానిస్తున్నాం. పట్టణ ప్రముఖులు సైడ్ కొండండి అబ్బా, మీరు ముందుకు రాకండి అబ్బా, మీరు ముందుకు పెట్టకండి అన్న, మీరు ముందుకు పెట్టకండి. ఒక్క నిమిషం సినాడు ఆగన్నా, ఒక్క నిమిషం ఆగండి. రైట్ రండి బాబానే. జరుగు బ్రదర్, జరగండి అన్న. ఒక్క నిమిషం ఆగండి, ఒక్కటే నిమిషం అన్న. రామన్న రైట్ 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 కెమెరా చాలా
కొన్ని వాటర్తో ఇట్లా మీరు మీరు అట్లా చూడండి, వాటర్ లెక్క చూడండి, ఇంకా పెట్టండి మేడం. జారుతుందంట జారుతుందంట, జాగ్రత్త. మేడం నమస్కారం చేయండి ఒకసారి. ఇటు చూడొద్దండి, ఇటు చూడొద్దు.
DJ say 00866994. వేములవాడలో శ్రీ రాజరసం సన్నిధిలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించబడతా ఉంది. ఆడబిడ్డలందరూ కూడా తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజిస్తూ ఈరోజు వేములవాడలో నిమజ్జనోత్సవ కార్యక్రమానికి అన్ని దారులు కూడా వేములవాడ పట్టణంలోని బతుకమ్మ తెప్ప వైపు ఆడుతూ పాడుతూ రావడం జరుగుతూ ఉంది. దేవాలయంకి వెళ్ళినప్పుడు పూలతోని ఆ దేవుణ్ణి, స్వామివారిని, అమ్మవారిని ప్రార్థించేటువంటి సందర్భం. కానీ ఈరోజు పూలకే పూజలు చేస్తూ పండుగ జరుపుకున్నటువంటి, ప్రకృతిలో దొరికేటువంటి తీరొక్క పూలను తీసుకొని వచ్చి ప్రకృతిని ఆరాధించే పండుగగా ఆ పూలను బతుకమ్మగా పేర్చుకొని పండుగ చేయడం అనేది మన ట్రెడిషన్, మన సాంప్రదాయాన్ని కాపాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగ జరగడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో వేములవాడలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, 7 రోజులకే ఇక్కడ బతుకమ్మ పండుగ జరపడం వల్ల వేములో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన కోడలుగా లేదు, ఇక్కడికి కోడలుగా వచ్చిన ఇక్కడ 7వ రోజు నాడు పండుగ జరుపుకునేటువంటి చక్కటి అవకాశం తల్లిగారింట్లో కానీ అత్తగారింట్లో కానీ 9 రోజులకు జరిగే ప్రాంతంలో కూడా మళ్ళీ వెళ్ళి
2 మార్లు కూడా బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి ఆట పాటతోటి ఆడుకున్నటువంటి ఒక చక్కటి అవకాశం వేదిక వేములవాడ నుంచి మొదలైందనేటువంటి మాట సందర్భంగా వేలాళ్ళు జరగడం వల్ల 2 సార్లు పండుగల్లో పాల్గొనే అవకాశం మహిళా తల్లకు వస్తుందనేటువంటి మాటని సందర్భంగా చెబుతూ ఈ బతుకమ్మ పండుగ పర్వదిన సందర్భంగా దసరా కంటే ముందు దేవి శరన్నవరాత్రులు రావడం, దసరా పండుగకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు బతుకమ్మ పండుగ సంబంధించిన ఏర్పాటు కూడా వేములవాడ పట్టణంలో ఆనవాయితీగా మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తూ అన్ని వార్డులలో కూడా ప్రత్యేకంగా లైట్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసినప్పుడు గత సంవత్సరం కంటే గత సంవత్సరం 700 పైచీలకు లైట్లు పెడుతుంటే ఈసారి 900 పైచీలకు ఇంచుమించు 200 ప్రాంతాల్లో కొత్త ప్రాంతాల్లో కూడా లైట్లు బిగించడం కానీ రోడ్లను శుభ్రపరచడం కానీ మహిళా తల్లులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బతుకమ్మ దగ్గర చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. సహజ బ్రహ్మాండంగా పారుతుంది కాబట్టి ఈరోజు ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు బతుకమ్మ తెప్ప కట్టినటువంటి దానిలోతో పాటు ప్రకృతి సహజసిద్ధంగా ఉన్నటువంటి వాగులో వచ్చేటువంటి నీరులో కూడా ఈరోజు నిమజ్జనం చేసుకోవడం చక్కటి అవకాశం ఈ సంవత్సరం అంటే ప్రతి ఏటా వస్తున్నప్పుడు ఈ సంవత్సరం నీళ్ళు ఎక్కువనే రావడం ఆనందదాయకం, శుభదాయకం. ఈరోజు నీళ్ళల్లో కూడా ఈ తీరొక్క పూలని నిమజ్జనం ద్వారా కలపడం వల్ల కూడా నీరు కూడా శుద్ధి కావడానికి కోసం కూడా ప్రకృతి సహజసిద్ధంగా అవకాశాలు ఉండేటువంటి పండుగ చక్కటి పండుగ. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో ఈ బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. వచ్చేటువంటి వారికి వేములవాడ మున్సిపల్ పక్షాన ప్రభుత్వ పక్షాన అన్ని ఏర్పాట్లు సకల ఏర్పాట్లు చేయడం జరిగిందన్నమాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ సంస్కృతి ఒక ప్రత్యేక విభిన్నమైన సంస్కృతి. ఆరాధించే పూలనే ఆరాధించడం ఏదైతున్నదో ఒక ప్రత్యేకత, ఒక సనాతన ధర్మం. హిందూ ధర్మంలో మానవతావాదమే హిందూ ధర్మం. కులాలకు అతీతంగా మనందరం కూడా పండుగలను చేసుకుంటూ ఉన్నాం. మనం ఏ పండుగ చేసినా కొన్ని వందల కుటుంబాలు, వేల కుటుంబాలు బతుకు తెరువునిస్తూ ఉన్నాయి. అది హిందూ ధర్మంలో గొప్పతనం. మరి ప్రత్యేకంగా కూడా ఈ వేములవాడలో మనం 7 రోజులకు నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దాంట్లో పాల్గొంటున్న మహిళలకు ప్రతి వారందరికీ కూడా శుభంగా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణలో ప్రముఖమైనటువంటి బతుకమ్మ పండుగను వేములవాడలో ఒక విశిష్ట రూపంలో జరుపుకుంటారు. ఇక్కడ సప్తమాత్రిక రూపంలో 7 రోజులు జరుపుకుంటారు. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. ఇక్కడ ఇప్పుడు తల్లిగారింటికి పోయే వాళ్ళు 7వ రోజు ఇక్కడ బతుకమ్మ ఆడవచ్చు, 9వ రోజు పోయి వాళ్ళ తల్లిగారింట్లలో కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకమైన గౌరమ్మ ఎప్పటికి కూడా ఇక్కడ చేంజ్ కానటువంటిది 7 రోజుల బతుకమ్మ. పురాతన కాలం నాటి నుండి కూడా వస్తున్నట్టు బతుకమ్మను చాలా సాంప్రదాయబద్ధంగా శాస్త్ర రీతిలో అందరూ కూడా బాగా జరుపుకుంటారు. వేములవాడలో తరతరాలుగా వస్తుంది. మా తల్లిగారు ఊరు వేములవాడ. మేము వేరే కంట్రీలో ఉంటాము. నేను దీనికోసమనే స్పెషల్గా ఇక్కడికి ఈరోజు అక్కడి నుంచి వచ్చాను. ఇక్కడ మేము ఐర్లాండ్లో ఉంటాము. ఎందుకంటే మేము మిస్ అయిపోతున్నాం అన్న ఫీలింగ్తో మేము ఇక్కడికి వచ్చి జరుపుకోవాలని చాలా సంతోషంగా ఉంది. అందరినీ కలుసుకున్నందుకు బతుకమ్మను అన్ని రకాల పూలతోని పేర్చుకొని గౌరమ్మను పెట్టుకొని మన సాంప్రదాయంగా భావించుకొని ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళందరూ మన సాంప్రదాయ దుస్తులతో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అందరూ ఆడుకుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానంలో ఇక్కడ 7వ రోజు చదువులు జరుగుతాయి. మేము ఇక్కడ మా తల్లిగారైనా ఇక్కడ వేములవాడలో మేము మళ్ళీ మా అత్తగారింట్లో కూడా చదువులో కూడా అక్కడ కూడా అటెండ్ అవుతాం. మా ఇక్కడ అదృష్టంగా భావిస్తాం. ఇక్కడ 7వ రోజు మళ్ళీ అక్కడ 9వ రోజు 2 జరుపుకుంటాము. థ్యాంక్ యూ. నిమజ్జనం అయినాక ప్రసాదాలు కూడా పంచుకుంటాము. బతుకమ్మను రకరకాల పూలతో పేర్చి అమ్మవారి స్వరూపంగా భావిస్తాము. నా పేరు సంకీర్తన. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి మా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ బతుకమ్మ పండుగను మేము చాలా సంతోషంగా జరుపుకుంటాము. ఈ 7 రోజులు మేము కోలాటాలతో చాలా సంతోషంగా చాలాసేపు జరుపుకుంటాము. ఈ చద్దుల రోజు వాగులోకు రకరకాల పూలతోటి మేము బతుకమ్మను పేర్చిన తర్వాత రకరకాల నైవేద్యాలు తీసుకొని వచ్చి ఇక్కడ అందరికీ పంచుతాము. మేము ఈ 7 రోజులు జరుపుకుంటాం కాబట్టి ఇది మా అత్తగారి ఇల్లు కాబట్టి ఇక్కడ 7 రోజులు జరుపుకుంటాం. మళ్ళీ మేము 9వ రోజు మా తల్లిగారింటికి వెళ్ళి చాలా సంతోషంగా మా బతుకమ్మ పండుగను జరుపుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ చాలా వాతావరణం చాలా ఘనంగా ఉంది. నేను ఎవ్రీ ఇయర్ బతుకమ్మ
బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం వస్తాను. ఇవాళ మా అమ్మమ్మ సమ్మిలి ఇంకా గారెలు, పులిహోర మంచి మంచి వంటకాలు చేసింది. నాకు చాలా సంతోషం కలిగింది. అమ్మమ్మ మా పెద్ద బతుకమ్మ చేసింది, కలర్ఫుల్గా చాలా బాగుంది. ధన్యవాదములు. పండుగ శుభాకాంక్షలు. మేము ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో 7వ రోజు సద్దుల బతుకమ్మను జరుపుకుంటున్నాము. ఇక్కడ వాగులో అందరము చక్కగా చేరి బతుకమ్మను ఆడి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అన్ని ఊర్లలో కన్నా తెలంగాణలో స్పెషల్ ఏంటంటే ఇక్కడ 7 రోజులకే సద్దుల బతుకమ్మ జరుగుతుంది. దీనివల్ల మేము ఇక్కడ బతుకమ్మ మా పుట్టింట్లో జరుపుకొని మళ్ళీ తిరిగి మా అత్తవారింటికి వెళ్ళి అక్కడ కూడా 9వ రోజు దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాము. బతుకమ్మ పండుగ విశిష్టత ఏంటంటే ఇది బేసిక్గా నేచర్కి సంబంధించిన ఫెస్టివల్, ప్రకృతికి సంబంధించింది. రకరకాల పూలు, తంగేడు, గునుగ, బంతిపూలు అన్నిటితో కలిపి చక్కగా బతుకమ్మను గౌరీదేవిని అలంకరించి ఆ చేసిన బతుకమ్మను నీళ్ళలో గంగాదేవిలో నిమజ్జనం చేయడం వల్ల నీటిలో ఉన్న వివిధ రకాల క్రిములు అన్నీ పోయి మనకి చక్కని ఆరోగ్యం జరుగుతుందని ఒక నమ్మకము. ఈ పండగ ఎక్కడా లేదు, తెలంగాణలోనే ఒక ప్రాముఖ్యత కలిగిన పండగ. ధన్యవాదాలు. పండుగకు సంబంధించి అందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది నేను ఫస్ట్ టైం ఇక్కడ ఒక బతుకమ్మ సంబరాలకి ఇక్కడికి రావడం. ఇక్కడ పెద్ద ఎత్తున ఒక సెపరేట్ గ్రౌండ్, దాని తర్వాత ఆ మహిళలందరూ ఆడుకునే విధంగా సౌకర్యంగా వీళ్ళ ఒక ప్లేస్ క్రియేట్ చేయడము, దాని తర్వాత అంటే లిమిట్ లేకుండా, రెస్ట్రిక్షన్స్ లేకుండా ఒక ప్రత్యేకమైన ఒక స్పాట్ని పెట్టడం అనేది చాలా గొప్ప విషయము. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎంతోమంది మహిళలు బతుకమ్మలు తీసుకొచ్చి ఈరోజు సద్దుల బతుకమ్మ మా దగ్గర 9 రోజులకు సద్దుల బతుకమ్మ ఉంటుంది, కానీ ఇక్కడ 7 రోజుల ప్రత్యేకత వేములవాడ. దాన్ని నాకు సందర్శించుకునే అవకాశం కూడా ఇచ్చినందుకు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. తీరొక పూలతోని బతుకమ్మని పేర్చి గౌరవమని పూజించి అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ 9 రోజుల బతుకమ్మకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం మన బతుకమ్మ పండుగ. బతుకనివ్వగలిగే బలం ఉంది కాబట్టి మహిళలకి ఇది పండుగ అంటే ప్రత్యేకం. కావున ఇక్కడున్న ప్రజలకి, యావత్ మహిళలకి అందరికీ కూడా మరొక్కసారి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. బతుకమ్మ ఫెస్టివల్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ దసరా. సో ఈ వేములవాడ బతుకమ్మ కోసం ఫ్రమ్ సిరిసిల్ల పోలీస్ నుంచి అరౌండ్ 100 పోలీస్ ఫర్ సెక్యూరిటీ కోసం డిప్లాయిడ్ అయింది. ఫర్ ట్రాఫిక్ కోసం మొత్తం ట్రాఫిక్ జగిత్యాల రోడ్లో డైవర్ట్ అయింది. సో ఈ ప్లేస్లో బికాజ్ చాలామంది అవర్ లేడీ ఉమెన్ పార్టిసిపేట్ కర్రే. సో దేనికోసం మెనీ ఉమెన్ కానిస్టేబుల్స్, సమ్ ఇన్ యూనిఫామ్, సమ్ ఇన్ సివిల్ డ్రెస్ ఆల్రెడీ డిప్లాయిడ్ అయింది. సో ఎనీ person if facing any problem or చిన్న ప్రాబ్లం వస్తే డైరెక్ట్లీ పోలీస్కి కాంటాక్ట్ చేయండి or పోలీస్కి కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ.